ఇదిగో అయిపోయింది. ఇప్పుడు నీ వద్ద త్వరగా కానీ. టేబుల్ నెంబర్ 8 ఓకేనా? సార్ ఇది డ్రింక్. థ్యాంక్ యూ. మనకి మనం 1-2 గంటల్లో చేరుకుంటాం. ఇంకా కెప్టెన్ కేయికో ఆ ఆశోలు ఆ బాంబులు ఏర్పాట్లు చేశారు. మనం అక్కడికి చేరుకొని పేల్చాలంతే. దాన్ని ఇక్కడేం చేస్తున్నాడు? ఇక్కడంతా చాలా మంది లూదౌజంగ్ మనుషులు ఉన్నారనిపిస్తుంది. ఇది మనకి ఎప్పటి నుంచో తెలిసిందేగా. జాపనీస్ కూడా వచ్చేసారు. మొత్తం 2 దోపిడీ ముఠాలు ఉన్నాయి. కానీ మనం ప్రభుత్వం ఆదేశాలు పాటించాలి కదా. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుండి ఆర్డర్స్ కూడా ఉన్నాయి. నిధి ఉన్న ప్రదేశం వెతకాల్సిందే. మన పని పోను ఇంకా కష్టమయ్యేలా ఉంది. సరిగ్గా చెప్పావు. కొంచెం రెస్ట్ తీసుకొని ఎంక్వైరీ చేయడానికి వెళ్తారు. ఈ 2 దోపిడీ ముఠాలు బయట ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి. కానీ జాగ్రత్త. బూక్సీ యొక్క అత్యంత ధనవంతుడు లూజియా బాన్పు మాచియోకి ఈ గౌంజియా కుటుంబానికి చెందిన కుమార్తె ఈరోజు పెళ్లి చేసుకోబోతుంది. ఈ జంట ఎప్పుడూ సంతోషంగా ఉండాలి మరియు కలకాలం కలిసి ఉండాలి. పిల్ల పాపలతో కలకాలం సంతోషంగా ఉండాలి. కుమారా, ఇక్కడికి రండి 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 రండి. మీ వధువు మీకోసమే ఎదురు చూస్తుంది. పదండి పదండి. అసలు నువ్వు చేసిన పనేంటి? నీ భార్యను జాగ్రత్తగా చూసుకుంటే అప్పుడు నువ్వు చేసిన తప్పును నేను క్షమిస్తాను. అర్థమైందా? కానీ నాకు అమ్మాయి అసలు ఇష్టం లేదు. హా, ఇష్టం లేదంటే ఏంటి నీ ఉద్దేశం? అలా ఎలా అనగలుగుతున్నావు? ఒకటి మర్చిపోకు, నువ్వెంత వెతికినా ఆమె లాంటి అందమైన అమ్మాయి నీకు దొరకదు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి లైన్ కడతారు తెలుసా? ఒకవేళ మనం ఇంతటి ధనవంతులం కాకపోయింటే గనక తన అత్త మామలు నీలాంటి మూర్ఖుడికి ఆమెను ఇచ్చి పెళ్లి చేసుండేవారా? పెళ్ళని చెప్పి లాభపడే ఉద్దేశం నాకు లేదు. నేను తనని ప్రేమించట్లేదు. ఇంకా నోరు మూసుకో, మీ నాన్నగారు వస్తున్నారు. నేను అన్ని ఏర్పాట్లు చేసేశాను అతిథులు ఉండడానికి. అరే